వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది చింత చిగురు మెత్తళ్ళు. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తా రండి. చూడండి, 100 గ్రాములు తీసుకున్నా చింత చిగురు. ఇప్పుడే వస్తుంది కదా మనకి, ఎండాకాలం కొంచెం చినుకులు పడినాక వస్తుంది అనమాట. మెత్తళ్ళు 100 గ్రాములు తీసుకున్నాను అనమాట. బాగున్నాయి, తాజాగా ఉన్నాయి మెత్తళ్ళు. చూసారా, ఇసుక మట్టి లేకుండా వాటిని ఇదిగో తల ఇలా ఇరిసేసుకుంటవే. ఇరిసేసుకొని శుభ్రంగా నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరకాయలు, ఒక 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు అన్నమాట. దానికి కావాల్సింది చూడండి. చింత చిగురు శుభ్రం చేసేసుకుందాం. ముందు నేను సగం నలిపి నాకు గుర్తొచ్చింది, కొంతమందికి దీన్ని ఎలా నలుపుకోవాలో తెలియదు కదా, చూపిస్తే బాగుంటుందని అప్పుడు మళ్ళీ కెమెరా పెట్టాను నేను. చూడండి, చింత చిగురు తీసుకొని, తెలియని వాళ్ళకి, చాలామందికి తెలుసు, పాత వాళ్ళకి, కొత్తగా చేసుకునే పిల్లలకి తెలియదు, వాళ్ళ కోసం అనమాట. చింత చిగురుని తీసుకొని 2 చేతుల్లో పెట్టుకొని అలా నలిపేయాలన్నమాట మెత్తగా. చాట ఉందనుకోండి, చాటకేసి రుద్దితే ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట. చాట బరగ్గా ఉంటుంది కదా, దానికేసి రుద్దుకోవచ్చు. అలా నలుపుతాం అనుకోండి, దాంట్లో ఉన్న పుల్లంతా బయటకు వచ్చేసేస్తుంది, మెత్తగా అయిపోద్ది అనమాట. మరి చీపియాలని ఆలోచన వచ్చింది సగం నలిపినాక నాకు. అలా రుద్దేస్తూ ఉంటుంటే మొత్తం వచ్చేస్తుంది. చూడండి, దాంట్లో పుల్లలు చక్కగా చూసి ఏరేసుకుంటవి. కొన్నిట్లో ఎక్కువ వస్తాయి పుల్లలు, కొన్నిట్లో తక్కువ వస్తాయి అన్నమాట. అలా ఆ చిన్న చిన్న పుల్లలన్నీ ఏరేసుకుంటాం. ఉడికిపోద్ది, కానీ కొంతమంది ఇష్టపడరు కదా, పుల్లలు లేకుండా తింటారు. అలా మొత్తం ఏరేసి పక్కన పెట్టేసేసుకుందాం. చూడండి, ఇక అన్ని పుల్లలు వచ్చాయి అన్నమాట. ఆ పుల్లలన్నీ తీసి పక్కన పడేసుకోవచ్చు. కూరగాయల చెట్లు ఉంటే అందుట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తళ్ళు కూడా ఒలిసేసి చక్కగా తలే తీయాలంతే. దీని తోక అక్కర్లే. రొయ్యలకి అయితే తల తోక తీసుకోవాలి, కానీ మెత్తళ్ళకి తల ఒక్కటి తీస్తే సరిపోద్ది. మెత్తళ్ళు ఇలా చూసి తీసుకోవాలి, తాజాగా ఉన్నాయి. ఇసుక లేని అయితే బాగుంటుంది, నలుపు రాకుండా ఉండే ఇసుక లేని అయితే బాగుంటుంది. ఇసుకున్నదైతే మనం ఎంత శుభ్రంగా కడిగినా మళ్ళీ మనం తినేటప్పుడు పొంటి కసకస తగులుద్ది, అవి చిరాకు పడుద్ది, అలా తగిలితే తినలేము మనం. ఇలా మెత్తళ్ళన్నీ ఒలిసేసి 10 నిమిషాలు నానబెట్టుకో. 10 నిమిషాలు అంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మనం కోసి కడిగేసుకునేటప్పటికి నానిపోతాయి. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి పక్కన పెట్టాం, వీటిని శుభ్రంగా మనం కడిగేసుకుందాం. కొంచెం ఉంచాను, మొత్తం వద్దులే అని. ఎంతో 25 గ్రాములు ఆపాలి 100 తీసుకొని. నాకు ఏదైనా కొద్దిగా ఉంచుతూ అలవాటు, మళ్ళీ కూరలు వేసుకోవాలని. శుభ్రంగా కడిగేసుకుందాం. 3-4 సార్లు కడిగేసుకుంటే చక్కగా బాగుంటుంది. శుభ్రంగా చేత్తో కొంచెం రుద్ది అలా నలుపుకొని పైన పిసికి కడుగుతూ అంటే మెత్తగా పిసకమాకండి, ఏమీ ఉండదు, పొడి అయిపోద్ది. పైన చేతులతో ఊరికెట్లట్ట మసాజ్ చేసినట్టు అనమాట కడుక్కుంటే బాగుంటుంది. చింత చిగురులో పులుపు బాగా ఉంటుంది, తింటే సూపర్గా ఉంటుంది అబ్బా. చూడండి, ఇప్పుడు కూర వేసేసుకుందాం. పొయ్యి మీద బాండి కాలిపోయింది, నూనె వేసేసుకుందాం. నూనె ఎక్కువ పట్టదు దీనికి, మనం ఎంత తక్కువైనా వేసుకోవచ్చు, 25 గ్రాములైనా వేసుకోవచ్చు. అందుకే కొద్దిగా వేసా. మనం ఎక్కువ వేసినా కనపడదు, తక్కువ వేసినా ఏగకుండా ఉండదు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ తింటే కారంగా ఉంటుంది కదా, కానీ కొంటే కారంగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు తింటే కారం కాదు, కొంటే కారంగా ఉంటుంది. పచ్చిమిరకాయలు 100 రూపాయలు అంట కేజీ. ఏం కొంటాం, టమాటా 100 రూపాయలు అంట. ధరలు ఎలా మొన్నటిదాకా ధరలు లేక రైతులు పాపం రోడ్ల మీద పారబోసి వెళ్ళిపోయారు టమాటాలు. ఇప్పుడన్న ధర ఆకాశానికి అంటుతుంది టమాటాలు.
పచ్చిమిరకాయలు కూడా పెచ్చగా బాగుంటుంది రేటు. ఏం కొంటాం. ఒక 2 వంతులు ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మెత్తలు వేసుకోండి. పొద్దునే వార్తలు విన్నాను, వాళ్ళు ఎవరో టమాటాలు దొంగతనం చేశారంట తోటలో 60 కేజీలు. బంగారం ఎత్తుపోతాం చూసాం, డబ్బు ఎత్తుపోతాం చూసాం, టమాటాలు ఎత్తుపోతాం ఏంటి అని నవ్వుకున్నాం మేము. పొలంలోకి వెళ్ళి టమాటాలు కోసేసారంట. కోసేసి ఉండే టమాటాలు కూడా తొక్కేసి వెళ్ళిపోయారంట. పాపం రైతులు బాధపడుతున్నాడు. ఒక రైతు చూడండి, ఎర్రగా ఏగాలన్నమాట మెత్తలు. ఎర్రగా వేగిన తర్వాత పసుపు వేసేసేద్దాం. ఈ మధ్యకాలంలో వీడియో పెడతలేదు, సాల్ట్ కూడా వేసేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎండలకి పొయ్యి కాడ కూర్చొని చేయలేకపోతున్నాం వంట, అందుకు తగ్గించా. కారం 2 స్పూన్లు వేసే, పులుపు కదా, ఉప్పు కారం ఎక్కువ పడద్ది చూసుకొని మళ్ళీ కావాలితే కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువ పడద్దు పులుపులో. ఈ చింత చిగురు మరీ పుల్లగా ఉంటుంది. అంతకుముందుకు 2 సార్లు చికెన్లో వేసినప్పుడు చింత చిగురు అంత పులుపు లేదు, కానీ ఇది బాగా పులుపు ఉంది. అబ్బా భలే పుల్లగా ఉంది, పొళ్ళు పులిసిపోయి అంత పులుపు వచ్చింది. చింతకాయ తిన్నట్టే అయిపోయింది చింత చిగురు అంటే. బాగా ఏగింది కదా, ఇప్పుడు చింత చిగురు వేసేద్దాం. చింత చిగురు కూడా నూనెలో కొంచెం వేగనిద్దాం. నూనెకి ఎగితే కొంచెం రుచి వేరే టేస్ట్ మారద్దు అనమాట. అలా కలిపి వేపేసుకుందాం. నేను మా అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు హనుమాన్ జంక్షన్లో ఉండేవాళ్ళం మేము. అప్పుడు అక్కడ ఎక్కువ చెట్లు, హనుమాన్ జంక్షన్లో చింత చెట్లు ఎక్కువ ఉండేవి, రోడ్డు అంపట ఉండేవి. అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు కొంచెం కోసుకొచ్చుకునేవాళ్ళం. అప్పుడు రేట్లు తక్కువ కదా, ₹1 మెత్తళ్ళు తెచ్చుకునేవాళ్ళం. ఇన్ని వచ్చాయి. రూపాయి మెత్తళ్ళు వేసి ఈ చింత చిగురేసి పులుసు పెట్టుకొని 2-3 రోజులు తినేవాళ్ళం. చూడండి, ఒక గ్లాస్ ఎసరు పోసుకుంటున్నా. ఎందుకంటే మెత్తళ్ళు ఉడకాలి, చింత చిగురు పచ్చి వాసన పోవాలి కదా, అందుకు. ఎక్కువ వండుకునే వాళ్ళు 2 గ్లాసులు అయినా పోసుకోండి. గ్లాస్ నుంచి గ్లాసున్నర పోసుకోవచ్చు. నేను గ్లాసే పోసి, ఎందుకంటే సిమ్ములో పెట్టి వండుతున్నాను, అందుకే ఎక్కువ ఎసరు పట్టదు. హైలో పెట్టుకుంటే కనుక 1 గ్లాసున్నర పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. దగ్గరగా అయిపోద్ది. సిమ్లో పెడతాం కదా, కలపక్కర్లేదు, ఇక మాడదు, అడుగంటదు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, కొంచెం అక్కడక్కడ కనబడుతుంది కదా నూనె లైట్గా. ఇంకొద్ది మగ్గనిచ్చేద్దాం. మాకు అక్కర్లేదు ఎక్కువ పులుసు. 4 గల్లాళ్ళు అయితే ఇలా దించేసుకోవచ్చు. మాకు అక్కర్లు ఎక్కువ, కొంచెం దగ్గరగా రానిచ్చేసేద్దాం. 1 నిమిషం అటు కలిపితే ఆ చెమ్మ కూడా మగ్గిపోద్ది. వేడివేడి అన్నంలో చింత చిగురు వేసుకొని తింటే ఆహా. వెనకటి సినిమాలో పాట ఉంది కదా, చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు అని. అలా ఈ చింత చిగురు తినంగానే సి విటమిన్స్ మన ఒంట్లోకి వచ్చేస్తుంది చక్కగా. పుల్లగా నోటికి బ్రహ్మాండంగా ఉంటుంది. హాయిగా తినొచ్చబ్బా. నాకైతే భలే ఇష్టం. ఎవరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకు ఈ కూర చింత చిగురు మెత్తలు కానీ, చింత చిగురు పప్పు కానీ, చింత చిగురు చికెన్ కానీ సూపర్గా ఉంటుందబ్బా. తింటే మళ్ళీ మర్చిపోలేవు ఒకసారి తింటే. ఎప్పుడు తినని పిల్లలు కూడా తినొచ్చు. మీరు ఒకసారి వండుకుంటే దాన్ని వదిలిపెట్టరు. కొంచెం కొత్తిమీర వేసేద్దాం దాంట్లోకి. ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది కూర. స్టవ్ కట్టేసేసాను. చూడండి, దగ్గరగా వెళ్తురు లేదు, చీకటిగా ఉంది కదా, నల్లగా కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.